నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేయడం గాను శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ అమ్మగారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహాసేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారి 62వ జన్మదిన శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారికి 62వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనజెప్పాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎన్నో ర్యాపిడ్ సోదరి శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే కొంపాటి లక్ష్మణరావు సార్ తరపున రత్నమాల గారి తరపున మీ కుటుంబ సభ్యులు అందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరపున మీకు బర్త్డే విశేష అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you, may God bless you. Sir garu, happy birthday to you. హ్యాపీ బర్త్డే సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి స్వరాజ్యం అమ్మగారికి, శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారికి, శ్రీమతి భవానీ అమ్మగారికి, శ్రీ పంపాటి లక్ష్మణరావు గారికి, శ్రీమతి రత్నమాల గారికి, శ్రీ సుధీర్ గారికి, శ్రీమతి మౌనిక గారికి, చిరంజీవి వివాన్ గారికి, చిరంజీవి విహా గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీ ఫణిభూషణ్ గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, చిరంజీవి నిత్య గారికి, శ్రీమతి హారిక గారికి, శ్రీ మహేష్ గారికి, చిరంజీవి శ్రీయాస్ గారికి, చిరంజీవి ఆశిని గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటికరైన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి భవానీ అమ్మ గారికి, శ్రీమతి మౌనిక గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీమతి హారిక గారికి, శ్రీమతి రత్నమాల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎలా ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరికి మరియు విశ్వనమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం తన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరికి మరియు విశ్వనమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వరికి మరియు విశ్వనమ్మ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈ ఆశ్రమానికి కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, భవానీ అమ్మగారు గత 5 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న 65 మందికి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ తను చాలామందితో చేపిస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి అండగా ఉంటున్న కేశెట్టి శ్యామసుందర్ సార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆశ్రమం తరఫున చిన్న రిక్వెస్ట్ సార్, ఈ ఆశ్రమం రెంటెడ్ హోమ్లో నడుస్తుంది సార్. గత 8 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము. ఇప్పుడు ఓనరు దీన్ని ఖాళీ చేయమనడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళంతా మెంటల్ డిజార్డర్ వాళ్ళు, వీళ్ళు అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఓనర్ కూడా దీన్ని ఖాళీ చేయాలని చెప్పి ఒత్తిడి తేవడం జరిగింది. దీనికి గాను వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి ఒక 300 గజాలు తీసుకొని దీంట్లో పర్మనెంట్ షెల్టర్గా నిర్మించుకోవాలని చెప్పి సార్ ఒక 300 గజాలు తీసుకోవడం జరిగింది. దీనికి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 28,000 సార్. ఇప్పటి వరకు 40% అమౌంట్ కలెక్ట్ అయింది, ఇంకొక 60% అమౌంట్ రావాల్సింది సార్. దీనికి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ దాకా వెళ్ళాం సార్. ఇప్పుడు దీనికి ఇంకొక 60% వరకు అమౌంట్ కావాల్సింది రిజిస్ట్రేషన్ కోసము. మీ తరఫున కూడా మీ ఫ్యామిలీ తరఫున కూడా ఎంతో కొంత ల్యాండ్కు పర్మనెంట్ షెల్టర్ కోసం ఈ 65 మంది తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తూ
ఎంతో కొంత హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చిన్న రిక్వెస్ట్ సార్. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు ఆశ్రమంలో చేస్తున్నారు. ఇది కూడా ఒక కార్యక్రమంగా భావించి భూదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల తరఫున ఎంతో కొంత హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ అమ్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైస్, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. Well,